ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాల ఉపాధి నిమిత్తం ఏ విధంగానైతే వ్యవసాయ రంగంపై ఆధారపడడం జరుగుతుందో పట్టణ ప్రాంతంలో ఇదే నిరుపేద వర్గాల ఉపాధి నిమిత్తం మోటార్ ఫీల్డ్పై ఆధారపడి ఉపాధి పొందుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ మోటార్ ఫీల్డ్లో కూడా ఈ ఆటో రిక్షా కార్మికులే కానీ, లారీ డ్రైవర్స్, మెకానిక్స్, క్లీనర్సే కానీ, ప్రైవేట్ బస్ డ్రైవర్స్, ఆపరేటర్స్, క్లీనర్సే కానీ, వ్యాన్సే కానీ, ఇవాళ లక్షలాది మంది రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ పెద్ద ఎత్తున ఉపాధి పొందుతున్నది మోటార్ ఫీల్డ్. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఈ మోటార్ ఫీల్డ్ను ఎంతవరకు ఒక ఆదాయ మార్గంగానే పరిగణిస్తున్నారు తప్ప దాన్ని నిరుపేద వర్గాలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగంగా మాత్రం ఏదైతుందో ఆలోచించరు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామికంగా ప్రోత్సాహకాలు అందింపచేయడానికి పారిశ్రామికవేత్తలకు వివిధ రకాల రాయితీలు కల్పిస్తుంది. అదే మోటార్ ఫీల్డ్కి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఏ విధమైన రాయితీ కూడా కల్పింపబడుతుంది. ఇందులో వాహన యాజమాన్య రంగం ఒకవైపు ఉంటే దానిపై ఆధారపడేటువంటి కార్మికులు వారి శ్రేయస్సు మనం ప్రధానంగా భావించాలి. ఇవాళ ఏదైతుందో మనం 2014 ప్రస్తుతానికి ఏదైతుందో పోల్చి చూసుకుంటే ఈ 8 సంవత్సరాల కాలంలో ఆనాడు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $108 ఉంటే ఇవాళ కూడా దాదాపు అదే 108, 110 మధ్య కొనసాగుతుంది. కానీ పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ మాత్రం ఏదైతుందో రెట్టింపై. అంటే ఇదంతా వాహనదారులపై భారంగా మారుతుందనేది మనకు చెప్పక తప్పదని చెప్పండి. దీనికి తోడు గత 2 సంవత్సరాలు ఈ కోవిడ్ నేపథ్యంలో ఈ మొత్తం రవాణా రంగం కుదేలైపోయింది. ఇలా పౌర జీవనం స్తంభించిపోవడమే కానీ దాని పర్యవసానంగా అసలు పీపుల్ మూవ్మెంట్ అనేది లేకపోవడంతో మరి మోటార్ ఫీల్డ్ పూర్తిగా కుదేలి. మళ్ళీ ఈ ఆటో రిక్షా కార్మికులు గమనిస్తే ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మన ప్రైవేట్ బస్సెసే కానీ, లారీలే కానీ ఏదైతుందో ఒక యజమాని పెట్టుబడి పెడితే దానిపై ఆధారపడే కార్మికులు ఒక్కొక్క దాంట్లో 5 ఉంటుంది. లారీలు కానీ, ప్రైవేట్ బస్సెస్ కానీ. ఆటో రిక్షా పుల్లర్స్ ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ 90% సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. దాని యజమానే ఆటో డ్రైవర్గా పనిచేస్తారు. అంటే ఈ పెట్రోల్, డీజిల్ ప్రైస్ హైక్ భారం ఏదైతుందో ఆటో రిక్షా పుల్లర్పై ప్రత్యక్షంగా భారం పడుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో మనకు ఆనాడు రోడ్ ట్యాక్స్ మినహాయింపు కల్పించడం జరుగుతుందని చెప్పి పేర్కొన్న విషయం తెలిసింది. అంటే ఈ రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్తో మనకు వచ్చేది $400 ఎగ్జంప్షన్ వస్తుంది. రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ దాని ప్రతిగా ఇవాళ పడే భారం మన ఇన్సూరెన్స్ ఏదైతుందో ఒక ఆటో రిక్షా ఇన్సూరెన్స్ $3,000 నుండి $9,000 ఇవ్వాలి. అలా $3,000 ఉన్న ఆటో రిక్షా ఇన్సూరెన్స్ ఇవాళ 9,000. ఆన్ పార్ విత్ ఆటో రిక్షా మీకు లారీ యాజమాన్యానికే కానీ, ప్రైవేట్ బస్ యాజమాన్యాలకు కానీ అదే ప్రపోర్షనేట్గా అక్కడ కూడా పెరిగింది. ఇవాళ దీనికి తోడు ఇప్పుడు ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా ఏదైతుందో ఈ ఆటో కార్మికులు ఇవాళ బంద్ పాటిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏదైతుందో మొత్తం రాష్ట్ర స్థాయిలో ఆటో కార్మికులు అందరూ కూడా బంద్ పాటిస్తున్నారు, ఇంక్లూడింగ్ జగిత్యాల. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీకు గత 2 సంవత్సరాలు కోవిడ్ నేపథ్యంలో ఈ మొత్తం ఈ ఆటో మూవ్మెంట్ పూర్తిగా స్తంభించిపోయింది. అసలు వాళ్ళ ఉపాధి అనేది కోల్పోయింది.
వాళ్ళ ఉపాధి అనేది పూర్తిగా కోల్పోయింది. వాళ్ళు ప్రభుత్వ పరంగా అటు కేంద్రమే కానీ ఇటు రాష్ట్రమే కానీ, కేంద్రం ఏదైతుందో వాళ్ళకు ఒక 5 కిలోల బియ్యం ఇచ్చింది నెలకు, లేని మాట ఎందుకు, మీకు రాష్ట్ర స్థాయిలో అయితే ఏది లభించదు. రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు 5 కిలోల బియ్యాన్ని కూడా నిలిపేసాడు. కేంద్రం ఇచ్చే 5 కిలోల బియ్యాన్ని కూడా రాష్ట్రం నిలిపేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యక్షంగా ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం అందడం లేదు. అదే ఆంధ్రప్రదేశ్ మనతో విడిపోయినటువంటి ఒక రాష్ట్రం, మనది మిగులు బడ్జెట్ రాష్ట్రం ఏర్పడ్డనాడు, ఆంధ్ర రాష్ట్రం లోటు బడ్జెట్. ఆ లోటు బడ్జెట్ రాష్ట్రం ఏదైతుందో ఇలా స్వయం ఉపాధికి ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి ఆటో రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పని ఆటో కార్మికులకు వాళ్ళ సంవత్సరానికి 10,000 రూపాయలు ఏదైతుందో వాళ్ళ ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం కలిగిస్తుంది. 2008-9 మధ్యకాలంలో అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నటువంటి మహిళా సంఘాలకు కూడా, అనార్గనైజ్డ్ సెక్టర్లో అసంఘటిత కార్మికులు ఉన్నటువంటి మహిళలకు కూడా స్వయం శక్తి సంఘాల గ్రూపులకు ఏదైతున్నదో ఈ అభయహస్తం అనే కార్యక్రమాన్ని రూపొందించి, అభయహస్తం ప్రోగ్రాం ఏదైతుందో అభయహస్తం, ఆ సభ్యురాలు రోజుకు ₹1 జమ చేస్తే నెలకు ₹30 అయితే దానికి ఈక్వల్ టు దట్ ₹30 ప్రభుత్వం దానికి జత చేస్తుంది. అంటే ఇయర్లీ అంటే ఆ మహిళా సంఘ సభ్యురాలు ఏదైతుందో ఆడబిడ్డ ₹360 జమ చేస్తే ప్రభుత్వం ₹360 జమ చేస్తుంది. ఇదేందో ఇన్సూరెన్స్ కంపెనీకి తయారు చేసి అప్పుడు 60 సంవత్సరాల కంటే, అప్పుడు వాస్తవంగా పెన్షన్ 65 సంవత్సరాలకు ఉన్నది మనకు తెలుసు కదా. ఇది 60 సంవత్సరాలుగా పరిమితి పెట్టి 60 సంవత్సరాలు చేరుకోవడంతో వీళ్ళకి ఏదైతుందో పెన్షన్ సౌకర్యం నెలకు కనీసం ₹1,500 వచ్చే విధంగా. ఇప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళు జమ చేసిన మొత్తం డబ్బు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ యాడెడ్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ అభయహస్త కార్యక్రమం రూపొందించి వీళ్ళు ఏం ప్రతిపాదిస్తున్నాం అంటే, వీళ్ళ అనార్గనైజ్డ్ సెక్టర్లో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఒక లక్షలాది కార్మికులు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కోట్లాది మంది కార్మికులు, ముఖ్యంగా ఇవాళ మోటార్ ఫీల్డ్ ఆటో కార్మికులు, లారీలపై, ప్రైవేట్ బస్సులపై, వ్యాన్లపై ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులకు అందరికీ కూడా వీళ్ళ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో యజమాని హోదాతో, రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీతో అక్కడ అభయహస్తం ఏదైతుందో ఏ విధంగా మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం యజమాని హోదా బాధ్యత నిర్వర్తించిందో, ఈడ కూడా రాష్ట్ర ప్రభుత్వము మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ యాజమాన్యపు హోదాతోని కార్మికులకు అందరికీ కూడా భవిష్యత్తు నిధి ఒక అభయహస్తం అనే కార్యక్రమాన్ని రూపొందించి నీకు ఆన్ అటైనింగ్ దేర్ రిటైర్మెంట్ ఏజ్ 60 years నీ ఆసరా పెన్షన్కు సంబంధం లేకుండా ఆసరా పెన్షన్ ఇస్ డిఫరెంట్ స్కీమ్, స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్. ఇది ఏదైతుందో కార్మికులు ఎక్కడైతే ఆర్గనైజ్డ్ సెక్టర్లో తన శ్రమను పెట్టుబడిగా పెట్టి మన రిటైర్మెంట్ ఏదైతుందో ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక రక్షణ లభిస్తుందో, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధంగా రక్షణ కల్పింపబడుతుందో, వీళ్ళ యావత్ మోటార్ ఫీల్డ్ పై ఆధారపడ్డ కార్మికులకు అందరికీ కూడా, ఆటో కార్మికులకు ప్రాధాన్యతతో చెప్పంటున్నాను. ఈ పెన్షన్ సౌకర్యం అభయహస్తాన్ని రూపొందించి వారికి కనీసం ₹5,000 తక్కువ కాకుండా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఇది మొన్న మేము చింతన శిబిర్లో డిస్కషన్కి వచ్చి వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులకు ఏదైతుందో ఈ విధమైనటువంటి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పని నేను చర్చలు ఎవరైతే
ఎన్ఆర్ఈజిఎస్ కార్మికులు ఎవరైతే ఉపాధి పొందుతున్నారో వాళ్ళకి ఈ విధమైనటువంటి అభయాస్తం పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పని నేను అంశాన్ని చర్చలు ఎవరైతే అభయాస్తం అనేది ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేపట్టిందో ఎగ్జాంపుల్ కూడా చెప్పిన కోర్టు చేసింది. ఇవాళ మొత్తం మోటార్ ఫీల్డ్ అందరికి కూడా ఈ పెన్షన్ సౌకర్యం కల్పింపచేయాలి. ఈ పెనల్ క్లాస్ ఏదైతే ఉందో రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తొలగించాలి. ఇలా వెహికల్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో ఇలా గ్రీన్ ట్యాక్సే కానీ ఇది ప్రభుత్వం చేపట్టవలసిన కార్యక్రమం. మీరు పారిశ్రామికవేత్తలపై ఈ పన్ను వేస్తున్నారు. పారిశ్రామికవేత్తలపై కార్మికులపై వేయడం అంటే ఇది దయచేసి అది తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారో మన రాష్ట్రంలో కూడా అంతకు తక్కువ కాకుండా ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం అందించేయాలి. వీళ్ళ పట్టణాలలో మోటార్ ఫీల్డ్పై ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులకు అందరికీ కూడా ప్రాధాన్యతతోని గృహ సౌకర్యం కల్పించాలి. మోటార్ ఫీల్డ్పై ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళ ఆటో కార్మికులే కానీ, లారీ కార్మికులే కానీ, ప్రైవేట్ బస్సు కార్మికులే కానీ, వ్యానే కానీ, మోటార్ ఫీల్డ్పై ఆధారపడి ఉపాధి పొందుతున్న కార్మికులకు అందరికీ కూడా ప్రాధాన్యతతోని గృహ వసతి సౌకర్యం కల్పింపచేయటం ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించాలి, కల్పించాలని చెప్పి డిమాండ్.